ఎవరికి రా నువ్వు జాతిపితవు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎవరిని అంటున్నారంటే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కదా. ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా మా జాతిపిత కేసీఆర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. అయితే గీతే తెలంగాణకు జాతిపిత జయశంకర్ అవుతారు కానీ మీరెట్లా అవుతారు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు మళ్ళా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కొద్దిగా మారతాడు అనుకున్నాం కానీ ఏం మారకుండా ఇంతకుముందుకు ఎట్లా మాట్లాడిండో అంతకు మించి ఇంకో స్టెప్ తీసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, మన దగ్గర వీడియోలు ఉన్నాయి. ఒకసారి రేవంత్ రెడ్డి గారి భాష తీరు ఏం మాట్లాడిరు అనేది. ఎవరికి రా నువ్వు జాతిపితవు, ఎవడు జాతిపిత అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 57 సంవత్సరాలు రేవంత్ రెడ్డికి ఉంటాయి, 72 సంవత్సరాలు కేసీఆర్కు ఉంటాయి. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 14 సంవత్సరాలు పెద్ద. రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ 14 సంవత్సరాలు పెద్ద. 14 తెలంగాణలో మన తోటి వయసులను కూడా అన్న అని మాట్లాడతాం. ఒక మాజీ సీఎం 14 సంవత్సరాలు పెద్ద రా అని చెప్పేసి సంబోధిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. ఒకసారి వినండి. కృష్ణారావు గారు నీ చేత, లేకపోతే తన్నీరు హరీష్ రావు గారు నీ చేత నీ జాతికి పిత ఉండొచ్చు, మాకు మా నల్గొండకో లేకపోతే మా పాలమూరుకు నీ జాతితో ఏం పని. ఇప్పుడు వీళ్ళంతా ఎవరిని అంటున్నారంటే మాధవరం కృష్ణారావు, తర్వాత హరీష్ రావు, వీళ్ళంతా రావు వెలమ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాడు, వెలమల్ని విమర్శిస్తూ మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక కులాన్ని ఉద్దేశించి మాట్లాడొచ్చునా? ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడొచ్చునా? ఒక కులాన్ని కించపరుస్తూ ఒక కులాన్ని విమర్శిస్తూ ముఖ్యమంత్రి మాట్లాడొచ్చునా? అన్ని కులాలు కలిసి ఓట్లేస్తే కదా, అన్ని కులాలు కలిసి ఎన్నుకుంటే కదా మీరు ముఖ్యమంత్రి అయ్యింది. మరి అట్లంటే మీ పార్టీలో లేరా? జూపల్లి కృష్ణ రావు కదా, కొక్కిరాల ప్రేమ సాగర్ రావు కదా. నిన్నగాక నువ్వు మొన్న కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకున్నటువంటి ఈయన ఎవరు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, వీళ్ళంతా నీ పార్టీలో రావులు 7 ఉన్నారు కదా, 7 రావులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళని విమర్శిస్తున్నట్టు కాదా? వాళ్ళు కూడా రావులే కదా. అంటే ఒక సరే రావులు ఏం చేసిరు కేసీఆర్ అంటే అను కానీ రావు సామాజిక వర్గాన్ని మొత్తం అంటున్నప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు నీ భాష విధానం, నీ జాతి ఏంది, నీ నీతి ఏంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు. జాతుల గురించి ఎందుకండి? ఒక మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు మేము ఏమేమి హామీలు ఇచ్చినాం, ఎంతవరకు వాటిని అమలు పరిచినాం, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంది, మేము వాటిని ఏం గుర్తించినాం, వాటికి పరిష్కారాలు ఏంటి, ఇది కదా మాట్లాడాల్సింది. ఎలక్షన్ టైంలో ప్రజల యొక్క అవసరాలు ఏంటి అవి కదా మాట్లాడాల్సింది. మీరిగో మేము చేసినాం భయ్, మాకు అందుకు ఓటేయిరి, మేము ఇచ్చిన 2500 ఓటేయిరి కాబట్టి ఇవన్నీ మాట్లాడతాడు. మీరు చేసిన పని ఏందో, మీరు చేసిన అభివృద్ధి ఏందో అది చెప్పి ఓట్లాడుకోరి. మేము తులం బంగారం ఇచ్చినాం ఓటేయిరి, ఇది కదా మీరు చెప్పాల్సింది ఎలక్షన్స్లలో. కానీ జాతుల గురించి మళ్ళా 2.5 ఏళ్ళు ఇదే టైంపాస్ పాలిటిక్స్ చేసిరు, ఇంకో 2.5 ఏళ్ళు ఇదే టైంపాస్. ఎంతసేపు ఉన్న అవతల పార్టీలను తిట్టి ఓట్లేసుకునే కార్యక్రమమే తప్ప మేము ఇది చేసినాం గిందుకు మాకు ఓటేయిరి అని చూపెట్టుకుంటానికి ఒకటన్నా చేస్తే కదా, ఒక మీటర్ రోడ్ ఎత్తే కదా, ఒక బ్రిడ్జి కడితే కదా, ఒక భవనం కడితే కదా, ఇంకేమైనా ఎత్తే కదా చెప్పుకుంటానికి. ఇగో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇది అమలు చేసింది, ఈ బిల్డింగ్ కట్టింది, ఈ పని చేసింది, ఈ ప్రాజెక్ట్ కట్టింది అంటానికి ఒక బ్రిడ్జి చూపిరి. ఏమన్నా అంటే అది కాదు, ఆ సమాధానం లేదు. పేరుకు ప్రజాపాలన పేరు. రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే అవతల పార్టీలను తిట్టాలే, అంతే, హైప్ పెంచుకోవాలి. ఇక ఇప్పుడు ఏమైతుంది, ఈ రావుల్ని రెడ్డిలు ఇచ్చిరు కదా, రావుల్ని రెడ్డిలు ఇచ్చిరు, రేపు రావులు ఏం చేయాలి, మళ్ళీ రెడ్డిలను తిట్టాలి, అంతే. ఇక వీళ్ళిద్దరు పంచాయతీ. దీంతో ఇంకో 3 నెలలు కాలం కొనసాగుతుంది, ఇంకో 3 నెలలు టైంపాస్ జరుగుతుంది. ఇగో ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క పథకం. ఇక నిన్న ఒక సెన్సేషనల్ ముచ్చటే చెప్పిండు ప్రసంగం అంతలో. ఒక మాట మాట్లాడిండు. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు దండుకోవడం, తిట్టకాడికి తిట్టి యాస్టకి రాగానే ఓ మాట చెప్పిండు. ఏమన్నాడంటే డిసెంబర్లో పడాల్సినటువంటి రైతు బంధు డబ్బులు ఏమన్నాడు, డిసెంబర్లో సంక్రాంతి అయిపోగానే, సంక్రాంతి
ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి ఎలక్షన్స్ అయిపోగానే మీకు రైతు బంధు పైసలు ఎత్తా అంటుడు. ఇప్పుడు ఏమైంది, ట్రాఫిక్ చలాన్ సిగ్నల్ జంప్ అయితే హెల్మెట్ పెట్టుకోకపోతే ఎమ్మటే అకౌంట్ల నుంచి పైసలు కట్ కావాలంటున్నావు కదా, మరి ఇక్కడ ఎందుకు ఉండదండి? ఎమ్మటే డిసెంబర్లో వేయాల్సిన రైతు బంధు డబ్బులు ఇప్పటిదాకా ఎందుకు వేస్తలేరండి? దీనికి ఉండదా మీకు నిబంధనలు? మీరు రూల్స్ ఫాలో అవ్వరా? సామాన్యమైన ప్రజల రూల్స్ ఫాలో అవ్వాలా? ఇంకేమంటున్నాడు చూడు ఒకసారి. కానీ పిల్ల మొగుడు ఫోన్లలో మాట్లాడుకుంటే కూడా ఫోన్లు విన్నారా? ఇంత సిగ్గు తప్పినోడు ఎవడానికి ఉంటాడా? వాళ్ళ బతుకు చెడ. పిల్ల మొగుడు మాట్లాడుకుంటే కూడా జోలి ఇంటాడా ఎవడన్నా? జడ్జిలను వదలలే, జర్నలిస్టులను వదలలే, ప్రతిపక్ష నాయకులను వదలలే, పిల్ల మొగుడు జోలి వదలలే, సినిమా తారాలు మాట్లాడుకుంటుంటే వాళ్ళని కూడా వదలలే. రైట్, మేము అడుగుతున్నాం, ఒకవేళ నిజంగా పిల్ల మొగలు మాట్లాడుకునేదే గత బీఆర్ఎస్ సర్కార్ వినుంటే ఆ పిల్ల మొగలు ఎవరు? ఎవరన్నా వచ్చి ఏ పిల్ల మొగడని వచ్చి మీకు కంప్లైంట్ చేసిండా? చేస్తే ఒకవేళ మీకు సీక్రెట్గా వచ్చి కలిసి చెప్పితే అధికారంలో ఎవరు ఉన్నారండి? ముఖ్యమంత్రి ఎవరు? చర్యలు ఎవరు తీసుకోవాలి? ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు ఏంది ముఖ్యమంత్రి గారు? ఇన్నరని చెప్పేసి మీరే చెప్తున్నారు కదా, చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా, మరి ఇంకెందుకు టైం పాస్ చేస్తున్నారండి? పిల్ల మొగల ఫోన్లు విన్నారు, సినీతారుల ఫోన్లు విన్నారు, జడ్జిల ఫోన్లు విన్నారు, జర్నలిస్టుల ఫోన్లు విన్నారు, వ్యాపారవేత్తల ఫోన్లు విన్నారు అని చెప్పేసి మీకు ఇంత సమాచారం ఉన్నప్పుడు, మీ దగ్గర ఇంత ఎవిడెన్స్ ఉన్నప్పుడు, మీరే ప్రత్యక్ష సాక్ష్యమైనప్పుడు మరి ఎందుకండి విచారణ పేరు మీద టైం పాస్ చేస్తున్నారు? ఒక్క దోషిని పట్టుకొని లోపలేయట్లేదు ఎందుకండి? ఒక్క దోషిని పట్టుకొని చట్టం ముంగట ఎందుకని బయట పెట్టట్లేదండి? చట్టం ముంగట ఎందుకు నిలబెట్టట్లేదండి? మీరే చెప్తున్నారు కదా, ఇదే కదా వీడియో. ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టు. ఇంతమంది ఫోన్లు విన్నారు అంటున్నారు కదా, ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టు, ఒక్కటే. మీరు ముఖ్యమంత్రి అండి, మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి. అధికారం ఇప్పుడు మీరే ఉన్నారు అధికారంలో, మీరు ప్రతిపక్షంలో లేరు. కొంచెం వాస్తవ జీవితాలలోకి రండి. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు రాసిస్తున్నారో కనీసం అదన్నా తెలుసుకొని మాట్లాడండి. వాస్తవ జీవితాలలోకి రండి ముఖ్యమంత్రి గారు. అది కాదు, గత కాలం అంతా కేటీఆర్ ను వాని ఫోన్లలో ఏం మాట్లాడుకుంటుండో ఇదేమన్నా మనిషేనా? అసలు మానవ జన్మ ఎత్తడానికి అర్హత ఉందా? మంది ఫోన్ తినేటోడు అసలు మనిషా? అన్నం తినేటోడు ఎవడన్నా పిల్ల మొగుడు మాట్లాడుకునేది వింటారా? ఇక ఇదొకటి పోను. తర్వాత ఏంది ఈప్ చింతపండు అవుతుంది ఎవరిని? అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎట్లా మాట్లాడుతున్నాడు ఇనూరిగా. ఈప్ చింతపండు అవుతుంది, వదిలిపెట్టాం. జానారెడ్డి అయితే వదిలిపెట్టిండు కావచ్చు, కానీ నేను జానారెడ్డి అంత మంచోని కాదు, నేనైతే అస్సలుగా వదిలిపెట్టమని చెప్పేసి ఆయన పేరు ఏం పేరు? భాస్కర్ రావా? నల్లమోదు భాస్కర్ రావు. ఆయనను భాస్కర్ రావు ఒళ్ళు చింతపండు అవుతుంది జాగ్రత్త. ఎవరండి మీరు ఒళ్ళు చింతపండు చేస్తానికి? ఆయన ఏమన్నా అక్రమాలు చేస్తే వాస్తవంగానే చట్టపరమైన చర్యలు తీసుకోరు. ఒక మాజీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రి ఆ స్థాయిలో మాట్లాడితే ఇక కింద కార్యకర్తలు ఎట్లా కొట్టుకొని చచ్చిపోవాలి? కింద కార్యకర్తలు ఎట్లా ఊగిపోవాలి? కింద కార్యకర్తల్ని ఎట్లా రెచ్చగొడుతున్నాడు చూడురి. ఒళ్ళు చింతపండు అవుతుంది, అజ్జెత్తం ఇజ్జెత్తం అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కాదు మధు, ఆయన అధికారంలోకి వచ్చిందే ఇవి సొటకాయ మాటలు చెప్పి వాడిని రెచ్చగొట్టి. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా ఆల్లో సినీ తారని అంటబెట్టి పోయిన చోటలు అదే ముచ్చట చెప్పినావు కదా, సన్నాసి. ఇప్పుడు నువ్వే ప్రభుత్వంలో అధికారంలో ఉంటివి, అదేదో బయట పెట్టి జైల్లో రాదు, నిన్ను గొర్ర 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 గుంజుకోవేరు కదా నైట్ ప్యాంట్ టీషర్ట్ మీద ఉంటే. నీకు అంత సీమునెత్తురు లేదా? నీ దగ్గర ఆధారాలు ఉంటే. ఇంకేమంటున్నాడు అంటే పోలీసు వాళ్ళు ముసుకేసి లేదంటే మాస్క్ ముఖానికి అంతా బూడిద మసి ఉచ్చి తీసుకొని రావాలి అని చెప్పి. ఈ పద్ధతి మార్చుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక ముఖ్యమంత్రి, మా ఇజ్జత్ పోతుంది మీరు ముఖ్యమంత్రి అని చెప్పుకోవాలంటే. ఈ పద్ధతి మార్చుకోండి, మీ భాష మార్చుకోండి జరా, మా ఇజ్జత్ పోతుంది. పబ్లిక్ ఒకసారి రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయని చెప్పేసి మీరు ఒకసారి కామెంట్ చేయండి. మీకేమనిపిస్తున్నది? ఒక ముఖ్యమంత్రి ఇట్నే మాట్లాడతాడా? ఒక ముఖ్యమంత్రి భాష ఇట్లనే ఉంటుందా? ఈ విధంగా మాట్లాడొచ్చా? ఒక కులాన్ని అడ్డు పెట్టుకొని తర్వాత మాజీ ఎమ్మెల్యేలను ఇట్లా తిట్టడం సరి అయిన పద్ధతేనా?
ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని అట్లా వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడడం కరెక్టేనా? ఒకసారి లైవ్ చూస్తున్న మిత్రులంతా కామెంట్ చేయండి మిత్రులారా, ఒకసారి కామెంట్ చేయండి. రైట్, ఇక అట్లా మాట్లాడుతున్నాడు ప్రియమైన గౌరవనీయులు పూజ్యులు అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీకు వార్తలు రాయడం, విశ్లేషణ చేయడం వచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం తెలుసా? ఇంకెందుకు ఆలస్యం? క్యూ న్యూస్ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలకు రిపోర్టర్స్ కావాలను సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8688926084.